హలో గైస్, వెల్కమ్ టు జూనియర్ యాప్. ఈరోజు టాపిక్ వచ్చేసి పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ మెథడాలజీస్. పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంది, మెథడాలజీస్ దానిలో ఉన్న మెథడాలజీస్ ఏంది, ఈరోజు డిస్కస్ చేద్దాం. పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంది, సైబర్ సెక్యూరిటీలో హ్యాకర్స్ ఉంటారు. దానిలో ఎక్స్పర్ట్ హ్యాకర్స్ ఉంటారు. ఒక సైబర్ సెక్యూరిటీ హ్యాకర్ ఏంది, ఒక ఆర్గనైజేషన్ కిందికి, ఎథికల్ హ్యాకర్ అనేది ఒక ఆర్గనైజేషన్ కిందికి పనిచేస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఏదన్నా లూప్ హోల్ దొరుకుతుంది, ఆ లూప్ హోల్ని ఫైండ్ చేసి దానిలో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా అవన్నీ ఫైండ్ చేసి దాన్ని సెట్ చేయడమే అతని పని. గైస్, ఇది వీడియో ఎండ్ దాకా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. వీడియో ఎండ్ దాకా చూస్తేనే ఈ పెనిట్రేషన్ టెస్టింగ్లో అన్ని స్టెప్స్ చెప్పిన మొత్తం చూడండి. మీకు పెనిట్రేషన్ టెస్టింగ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయో 7 స్టెప్, OSSTMM, తర్వాత NIST, ఈ స్టెప్స్ కూడా చెప్పిన. ఒకసారి చూస్తే ఎండ్ దాకా మొత్తం అర్థమవుతుంది. మనం ఫ్యూచర్లో ముందుకు కూడా వెళ్ళొచ్చు. చూడకపోతే ఏం అర్థం కాదు. టెస్టింగ్ మెథడాలజీ మాన్యువల్, OSSTMM అనేది. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి గైస్. OSSTMM ఇది ఓపెన్ సోర్స్ సెక్యూరిటీ టెస్టింగ్ మెథడాలజీ మాన్యువల్. ఓకే, మీకు ఇక్కడ రాసి చూపిస్తున్నా. నెక్స్ట్ స్టెప్ NIST. ఇవన్నీ మెయిన్ పాయింట్స్ గైస్. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనం పెనిట్రేషన్ టెస్టింగ్లో ముందుకు పోవచ్చు. ఫస్ట్ వన్ ప్లానింగ్, సెకండ్ వన్ డిస్కవరీ, థర్డ్ వన్ అటాక్. డిస్కవరీ, అటాక్ అనేది మెయిన్ పాయింట్స్. డిస్కవరీ, అటాక్ మెయిన్ పాయింట్స్, ఇవి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. పెనిట్రేషన్ టెస్టింగ్లో రిపోర్టింగ్ చేస్తాం మనం. ఎప్పుడన్నా కంపెనీకి ఏదైనా ఆర్గనైజేషన్కి రిపోర్టింగ్ చేస్తాం కదా. ఓకే, కలర్ మారుదాం ఒక నిమిషం. డిస్కవరీలో మెయిన్ పాయింట్స్ ఇవి. డిస్కవరీ ఫేస్, దీనిలో డిస్కవరీలో మెయిన్ పాయింట్స్ ఇవి 2 మెయిన్ పాయింట్స్ చెప్పినా కదా. డిస్కవరీ, అటాక్ అనేది. డిస్కవరీ ఫేస్లో అటాక్ ఫేస్ ఇది. డిస్కవరీ ఫేస్లోనే అటాక్ ఫేస్ అనేది వస్తుంది. గెయినింగ్ యాక్సెస్. డిస్కవరీ ఫేస్లో గెయినింగ్ యాక్సెస్ అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ నుంచి గెయిన్ చేస్తాం యాక్సెస్ అనేది. అటాక్ ఫేస్. ఇది నెక్స్ట్ గెయినింగ్ యాక్సెస్లో ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎస్కలేటింగ్ ప్రివిలేజెస్. నెక్స్ట్ స్టెప్ సిస్టమ్ బ్రౌజింగ్. ఇన్స్టాల్ అడిషనల్ టూల్స్. గెయినింగ్ యాక్సెస్ అంటే డేటా యాక్సెస్ చేయడం అంటే ఒక విక్టిమ్ నుంచి డేటా యాక్సెస్ చేయడం. ఎస్కలేటింగ్ ప్రివిలేజెస్. నెక్స్ట్ ఎస్కలేటింగ్ ప్రివిలేజెస్ అంటే చెప్పినా కదా, మొత్తం యాక్సెస్ తెచ్చుకోవడం. మీకు మొత్తం యాక్సెస్ వస్తే టు గెయిన్ యాక్సెస్. ప్రివిలేజెస్ అంటే మీకు యాక్సెస్ రావాలి.
కంప్లీట్ సిస్టమ్ యాక్సెస్, మీకు కంట్రోల్ వచ్చేసేయాలి. టు గెయిన్ కంప్లీట్ సిస్టమ్ యాక్సెస్ అంటే మీకు కంప్లీట్ ప్రివిలేజెస్ ఆ సిస్టమ్ నుంచి యాక్సెస్ వస్తేనే కదా మీకు కంట్రోల్ చేయడానికి వస్తుంది. సో నా విండోస్ 11 హ్యాకింగ్లో అది చూస్తే మీకు అర్థమవుతుంది. లింక్ బయోలో ఇస్తా చూడండి. ఇన్స్టాలింగ్ అడిషనల్ టూల్స్. installing additional tools is nothing but అడిషనల్ టూల్స్ అంటే ఏం లేదు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ అడిషనల్ యాక్సెస్ అంతే. మీకు అడిషనల్గా యాక్సెస్ రావడం, ఇంకా ఆ వెబ్సైట్లో లేకపోతే ఆ విక్టిమ్ నుంచి ఇంకేమైనా ఎక్స్ట్రా యాక్సెస్ ఉందా అంతే. సో ఇవన్నీ మెయిన్ పాయింట్స్ గైస్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అటాక్, రిపోర్టింగ్, డిస్కవరీ ఫేజ్, ఇవన్నీ మెయిన్. అటాక్ ఫేజ్ ఆల్సో, అటాక్ ఫేజ్లోనే డిస్కవరీ ఫేజ్ అంటే అటాక్ ఫేజ్. ఇవన్నీ మెయిన్ పాయింట్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. OSS TMM. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.